అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక అల్టిమేట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పన్నీర్ టిక్కా రోల్. మీరు ఒక్కసారి ఇది ఇంట్లో చేసి ట్రై చేసిన తర్వాత ఎన్ని చోట్లకి తిరిగినా ఈ టేస్ట్ మీకు రానే రాదండి. ది బెస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు రోజు చేసినా తింటానంటారు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అండ్ కొలతలతో పాటు రెసిపీ ప్రాసెస్ కూడా క్లియర్గా చూడండి. ఇలాగే ట్రై చేయండి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటుంది రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్దీ కూడా. మనం ఇందులో ఎలాంటి మైదా లాంటివి వాడట్లేదు. ఫ్రాంకీ రోల్ చేయడానికి గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా చేసుకుని తిన్నా ఏం కాదు. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఫ్రాంకీ రోల్ తయారు చేసుకోవడానికి మనం చపాతీ పిండిని కలిపి పెట్టుకుందాము. దానికి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, అలాగే 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోండి. పెరుగుని పిండితో బాగా కలిపేసేసి అవసరాన్ని బట్టి నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి కలిపేటప్పుడు పెరుగు వేయటం వల్ల చపాతీ చాలా మెత్తగా వస్తుంది, ఈజీగా ఫోల్డ్ అవుతుంది, బ్రేక్ అవ్వదన్నమాట. ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పిండిని కాస్త నాననివ్వండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా పొడి పిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేయండి. మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచుగాను కాకుండా మీడియం థిక్నెస్తో చపాతీని రోల్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో రోల్ చేసుకున్న తర్వాత వీటిని మనం కాల్చుకోవాలి. ఫస్ట్ పెనం మీద ఆయిల్ వేయకుండా 2 సైడ్స్ కూడా లైట్గా రోస్ట్ చేయండి. ఇలా చపాతీ పొంగుతున్నప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 సైడ్స్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చపాతీని ఫాస్ట్గా కాల్చేసి హాట్ బాక్స్లోకి తీసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చపాతీల కింద కాల్చుకుని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం పన్నీర్ టిక్కా తయారు చేసుకుందాము. 200 గ్రాముల దాకా పన్నీర్ తీసుకోండి. ఇలా కొంచెం పెద్ద క్యూబ్స్ కింద కట్ చేసుకుని బౌల్లోకి వేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పొడి, 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకుని ఈ ముక్కలకి వీటన్నిటిని కూడా బాగా పట్టించేసేయండి. ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇంకొక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పంచదార, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసి ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న 1/2 కప్పు దాకా ఉల్లి తరుగు, అలాగే 1/2 కప్పు దాకా క్యాప్సికమ్ తరుగు వేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయండి. ఈ వెజిటబుల్స్ అనేవి ఓవర్గా కుక్ అవ్వకూడదు, జస్ట్ లైట్గా క్రంచీగా ఉండేటట్టుగానే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసేయండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుని ఈ పన్నీర్ ముక్కల్ని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేయండి. ఈ బటర్లోకి మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని మొత్తం వేసేసేయాలి. ఆయిల్ వదిలేంత వరకు కూడా గరిటతో కలుపుతూ రోస్ట్ చేసుకోండి. ఇలా ఆయిల్ ఎప్పుడైతే మనకి వదులుతున్నట్టుగా ఉంటుందో అప్పుడు ఇందులోకి పెద్ద టమాటా అయితే 1, చిన్నవైతే 2 టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని ఆ గ్రేవీలోకి వేసి కాస్త రోస్ట్ చేయండి. టమాటాలు పూర్తిగా సాఫ్ట్గా అవ్వాల్సిన పని లేదు. లైట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు టాస్ చేయండి. ఆ తర్వాత దీనికి మనం స్మోక్ ఫ్లేవర్ని తెప్పించడం కోసం ఒక చిన్న గిన్నెలోకి కాల్చిన బొగ్గుని కానీ లేదంటే కాల్చిన కొబ్బరి చెక్కని కానీ ఉంచి ఈ గిన్నెని ప్యాన్ మధ్యలోకి పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. అందులో కాస్త ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసి వెంటనే మూత పెట్టేసేయండి. జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు అలా క్లోజ్ చేసి ఉంచేసేయండి. ఈ స్మోక్ ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్కి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని, క్యాప్సికమ్ని వేసి ఒక్కసారి అంతా కలిపేసేయండి. స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించేసేయండి. ఇప్పుడు మనం ఫ్రాంకీ రోల్ని తయారు చేసేసుకుందాం. చపాతీని తీసుకుని ఫస్ట్ మనం స్టఫింగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సెంటర్లోకి ఇలా నిలువుగా పెట్టండి. ఆ తర్వాత దీనిపైన సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు,
కొంచెం మైనీస్, అలాగే కొద్దిగా టమాటా కెచప్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ ఇలా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం అంతా చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం ఇలా స్ప్రెడ్ చేసేసి రోల్ చేసి ఇచ్చేసేయండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రోల్ రెడీ అయిపోతుంది. అసలు మీరు చేస్తూ ఉంటేనే ఇల్లంతా గుమాయించేస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్ట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.